దేవుని నామానికే మహిమ కలుగును గాక. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 22వ వచనాన్ని గమనించినట్లయితే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచును. మరియు ఆయన దేవుడు మాట్లాడుతున్నాడు, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతను గూర్చి సాక్ష్యం ఇచ్చను. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ప్రియులారా, సౌలు అవిధేయత ద్వారా తన రాజ్యమును పోగొట్టుకున్నాడు. దేవుని ఆజ్ఞకు తిరుగుబాటు చేశాడు. దేవుని గణపరచలేదు. కానీ ఇశ్రాయేలు అని తన ప్రజలను నడిపించడానికి ఒక రాజుగా దేవుడు యెషయి కుమారుడైనటువంటి దావీదుని ఆయన కోరుకున్నాడు. ప్రియులారా, దావీదు హృదయాన్ని చూసినటువంటి దేవుడు, దావీదు యొక్క మనస్సును ఎరిగినటువంటి దేవుడు, అతడు తన యొక్క ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడు, అనగా దేవుని ఇష్టాన్ని నెరవేర్చి దాన్ని అనుసరించేవాడని, దేవుని యొక్క ఉద్దేశములన్నీ కూడా నెరవేర్స్తానని చెప్పి అతని గురించి సర్వశక్తి కలిగినటువంటి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. మరి నీవు నేను కూడా దేవుని ఉద్దేశాన్ని గ్రహించి దాన్ని నెరవేర్చడానికి మన జీవితాలను అప్పగించుకోగలుగుతున్నామా? దావీదు వలె దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, ప్రభువా నేనున్నానయ్యా, నన్ను వాడుకోనైనా, అయ్యా నీ ఉద్దేశం నేను నెరవేరుస్తానని నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకోగలుగుతున్నావా? నిన్ను బట్టి కూడా ఆయన సాక్ష్యం పలుకున్నట్లుగా ఏ విధంగా అయితే దావీదుని గురించి సాక్ష్యం చెప్పాడో నీ గురించి కూడా ఆయన సాక్ష్యం చెప్పాలని కోరుకుంటున్నాడు. అటువంటి దేవునికి నీ జీవితాన్ని అప్పగించి ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన చిత్తం ఏంటి, దేవుని యొక్క మనస్సు ఎలాంటిది, ఆ మనస్సును అనుసరించి ఆ మనస్సును దేవుని యొక్క మనస్సును సంతోషపెట్టేవారిగా నీవు నేను ఉండాలని దావీదులాగా ఆయన నిన్ను నన్ను కూడా కోరుకుంటున్నాడు. ప్రియులారా, అటువంటి దాని కొరకు నీవు నేను సిద్ధపడతాం. దేవుడు నిన్ను నన్ను దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.